ఓం శ్రీ మాత్రే నమః. ఏప్రిల్ 29వ తేదీ శ్రీ విశ్వావసునామ సంవత్సరం, వైశాఖ మాసం, ఉత్తరాయణం, వసంత ఋతువు, మంగళవారం. తిథి విధియ. రాత్రి 8:36 వరకు. నక్షత్రం కృత్తిక. రాత్రి 9:53 వరకు. వర్జ్యం ఉదయం 10:40 నుంచి 12:10 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:24 నుంచి 9:13 వరకు. తిరిగి రాత్రి 10:53 నుంచి 11:39 వరకు. అమృతకాలం సాయంత్రం 4:39 నుంచి 6:04 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 4:30 వరకు. సూర్యోదయం ఉదయం 5:38. సూర్యాస్తమయం సాయంత్రం 6:13. ఈరోజు విశేషం వైశాఖ మాస మంగళవారం. ఈ మంగళవారం రోజున వైశాఖ పురాణం 2వ అధ్యాయం చదివిన విన్న అనంత పుణ్యఫలం. వైశాఖ పురాణం 2వ అధ్యాయం. నారద మహర్షి అంబరీష మహారాజుతో ఇట్లనెను: అంబరీష మహారాజా వినుము. విష్ణు ప్రీతికరమగుటచే మాధవ మాసమని వైశాఖాన్ని అంటారు. వైశాఖ మాసంతో సమానమైన మాసం లేదు. కృతయుగమంతటి ఉత్తమ యుగము లేదు. జలదానంతో సమానమైన దానము లేదు. భార్య సుఖంతో సమమైన సుఖము లేదు. వ్యవసాయం చేయటం వలన వచ్చే ధనానికి సాటి అయిన ధనము లేదు. జీవించటం వలన వచ్చే లాభానికి సమమైన లాభము లేదు. నిరాహారంగా చేసిన తపాన్ని మించిన తపము లేదు. దానం చేయటం వలన వచ్చే సుఖానికి సాటి అయిన సుఖము లేదు. దయా సమానమైన ధర్మం లేదు. కంటితో సమమైన కాంతియును లేదు. భోజన తృప్తితో సమమైన తృప్తి, వ్యవసాయంతో సమమైన వ్యాపారం, ధర్మ సమమైన మిత్రుడు, సత్య సమమైన కీర్తి లేవు. ఆరోగ్యంతో సమానమగు అభివృద్ధి, శ్రీ మహావిష్ణు సముడైన రక్షకుడు వైశాఖ సమమైన మాసము లేవని కవులు వర్ణిస్తున్నారు. శేషసాయియగు శ్రీ మహావిష్ణువునకు వైశాఖ మాసం మిక్కిలి ప్రియమైన మాసం. ఇట్టి మాసాన్ని వ్రతాన్ని పాటింపగా వ్యర్థంగా గడిపినవాడు ధర్మహీనుడవుటయే కాదు, పశుపక్షాది జన్మల అందు ఉంటాడు. వైశాఖ మాస వ్రతాన్ని పాటింపనివాడు చెరువులు తవ్వించడం, యజ్ఞయాగాదులను చేయడం మున్నగు వాణ్ణి ఎట్టి ధర్మ కార్యాలను చేసినను వైశాఖ మాస వ్రతాన్ని పాటింపనిచో ఇవి అన్నీ వ్యర్థాలగుచుంటవి. వైశాఖ వ్రతాన్ని పాటించడానికి మాధవార్పితములు గావించి భక్షించే ఫలాదులకును శ్రీ మహావిష్ణు సాయుధ్యం కలుగుతుంది. అధిక ధన వ్యయంతో చేయగల వ్రతాలెన్నో ఉన్నవి. అట్టే శరీరానికి క్లేశాన్ని కలిగించేవి ఎన్నో ఉన్నవి. ఆ వ్రతాలెన్నో ఉన్నవి. ఆ వ్రతములన్నీ తాత్కాలిక ప్రయోజనాలు కలిగిస్తాయి. అంతేకాదు పునర్జన్మను కలిగించును, అంటే ముక్తినియ్యవు. కనుక నియమపూర్వకమైన వైశాఖ మాస ప్రాతకాల స్నానం పునర్జన్మను పోగొట్టును, అంటే ముక్తి ఇస్తుంది. అన్ని దానాలు చేస్తే వచ్చే పుణ్యము, సర్వతీర్థాలందు స్నానం చేస్తే వచ్చే పుణ్యము వైశాఖ మాసంలో జలదానం చేసినంతనే వచ్చును. జలదానం చేయనట్టి శక్తి లేకుంటే అట్టి శక్తి మరొకనికి ప్రబోధించిన అట్టివానికి సర్వసంపదలు కలుగును, హితాలను చేకూర్చును. దానాలన్నింటినీ ఒకవైపుకు, జలదానాన్ని మరొక వైపునకు ఉంచి తూచిస్తే జలదానమే గొప్పదవును. బాటసారులు దప్పిక తీరడానికై మార్గాన చలివేంద్రాన్ని ఏర్పరిచి జలదానం చేస్తే వాని కులంలోని వారందరూ పుణ్యలోకాలందుదురు. జలదానం చేసిన వారు విష్ణులోకం నందుదురు. చలివేంద్రం ఏర్పరుటచే బాటసారులు, సర్వదేవతలు, పితృదేవతలు అందరూ సంతృప్తులు, ప్రీతి నంది వరాలు ఇవ్వును. ఇది నిస్సంశయంగా సత్యం సుమా. దప్పిక గలవాడు నీటిని కోరును, ఎండ బాధపడినవాడు నీడను కోరును, చెమట పట్టినవాడు విసరు కొనుటకు విసనకర్రను కోరును. కాబట్టి వైశాఖ మాసాన కుటుంబ సహితుడైన బ్రాహ్మణునికి జలాన్ని, గొడుగులు, విసనకర్రలు దానమియ్యవలెను. నీటితో నిండిన కుంభాన్ని దానమియ్యాలి. ఇట్లు దానం చేయని వాడు చాతక పక్షి అయి జన్మించును. దప్పిక గలవానికి చల్లని నీటిని ఇచ్చి ఆదరించిన వానికి కొన్ని రాజసూయ యాగాలు చేసినంత పుణ్యఫలం కలుగును. ఎండకు అలసిన వానికి విసనకర్రతో విసిరి ఆదరించిన వాడు పక్షరాజై త్రిలోక సంచార లాభము నందును. అట్లు జలము ఇయ్యని వారు బహువిధములైన వాత రోగములంది పీడితులు అవుదురు. గొడుగును దానం చేసినచో ఆది భౌతిక, ఆది దైవిక, ఆది ఆత్మిక దుఃఖాలు నశించును. విష్ణు ప్రియమైన వైశాఖాన గొడుగు దానమీయని వాడు నిలువ నీడలేని వాడై పిశాచై బాధపడును. వైశాఖ మాసాన పాదుకలను దానమిచ్చిన వాడు యమదూతలను తిరస్కరించి విష్ణు లోకాన్ని చేరును. ఇహలోకమున బాధలను పొందడు, సర్వసుఖములందును.
చెప్పులు లేక బాధపడే వానికి, చెప్పులు లేవని అడిగిన వారికి చెప్పులు దానం చేసిన వాడు బహుజన్మలలో రాజగును. నిరాధారులకు, బాటసారులకు ఉపయోగించినట్లుగా, అలసట తీరునట్లుగా మండపము మున్నగునవి నిర్మించిన వాని పుణ్య పరిమాణమును బ్రహ్మయ్యను చెప్పజాలరు. మధ్యాహ్న కాలమున అతిథిగా వచ్చిన వారికి ఆహారం ఇచ్చి ఆదరించినచో అనంత పుణ్యము కలుగును. అంబరీష మహారాజా అన్నదానము వెంటనే తృప్తిని కలిగించే దానాలలో అత్యుత్తమము. కాబట్టి అన్నదానంతో సమానమైన దానము లేదు. అలసి వచ్చిన బాటసారిని నేయ మధురంగా కుశలము అడిగి ఆదరించిన వాని పుణ్యము అనంతము. ఆకలి గలవానికి భార్య, సంతానం, గృహం, వస్త్రం, అలంకారం మున్నగునవి ఇష్టం కావు, ఆవశ్యకములు కావు. అన్నం మాత్రం ఇష్టము, ఆవశ్యకము. కానీ ఆకలి తీరినచో ఇవన్నీ ఇష్టాలు, ఆవశ్యకములగును. అంటే అన్నము, భార్య మున్నగు వారి కంటే ముఖ్యమైనది, ప్రశస్తమైనది. అట్టి అన్నదానం అన్ని దానాల్లో కంటే ఉత్తమమైనదని భావము. కాబట్టి అన్ని దానాలతో సమానమైన దానాన్ని ఇంతకు ముందు లేదు, ముందు కాలమున కూడా ఉండబోదు. వైశాఖ మాసాన అలసిన బాటసారికి జలదానం, ఛత్రదానం, వ్యజనదానం, పాదుకాదానం, అన్నదానం మున్నగువాణిని చేయని వారు పిశాచి అయి ఆహారం దొరకక తన మాంసాన్ని భక్షించినట్టు దురవస్థను పొందుదురు. కాబట్టి త్రిలోక వాసులందరూ అన్నదానము మున్నగువాణిని యథాశక్తిగా చేయవలెను. రాజా, అన్నము పెట్టిన వాడు తల్లిని తండ్రిని తన ఆదరణ మున్నగువానిచే మురిపించును. కాబట్టి త్రిలోక వాసులందరూ అన్నదానం చే సర్వోత్తమమైన దానమని మెచ్చుచున్నారు. జన్మనిచ్చిన తల్లిదండ్రులు కేవలం జన్మనిచ్చిన అన్నదాతలు మాత్రమే. కన్నందులకు అన్నం పెట్టవలసిన నైతిక బాధ్యత వారికి ఉంది. కానీ అన్నదానం చేసి జీవితాన్ని నిలిపినవాడు తల్లిదండ్రుల కంటే ఉత్తమ బంధువు. నిజమైన తల్లియు తండ్రియు అన్నదాతయే. కాబట్టి అన్నదాత సర్వతీర్థ దేవతా స్వరూపుడు, సర్వదేవతా స్వరూపుడు, సర్వధర్మ స్వరూపుడు. అంటే అన్నదానాన అన్ని తీర్థాలలో స్నానం చేసిన పుణ్యము, సర్వదేవతలు వారిని పూజించిన ఫలము, సర్వధర్మములు అన్ని ధర్మములు ఆచరించిన ఫలము కలుగును. ఇక 12 రాశుల వారు ఈరోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారో వివరంగా తెలుసుకుందాం. మొదటి రాశి మేషరాశి. ఈరోజు ఈ రాశి వారు మనోధైర్యంతో నిర్ణయాలు తీసుకోండి. అవసరాలకు ధనం అందుతుంది. ముఖ్య కార్యాల్లో ప్రతిష్టంభన తొలగిపోతుంది. కొంతకాలం పనులు వాయిదా వేయడం మంచిది. సౌమ్యంగా మాట్లాడుతూ పనులు చేసుకోవాలి. విఘ్నాలు ఉన్నా విజయము ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాల్లో అప్రమత్తంగా ఉండాలి. ఉల్లాసంగా ఉంటారు. పనులు సంతృప్తిగా పూర్తవుతాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. కుటుంబంలో బరువు బాధ్యతలు పెరగవచ్చు. ఏకాగ్రత అవసరం. ఉద్యోగస్తులు పై అధికారులతో గౌరవంగా ఉంటూ తోటి ఉద్యోగులతో స్నేహంగా ఉండడానికి ప్రయత్నిస్తారు. బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. మిత్రులను కలుసుకుంటారు. వ్యాపారులకు భాగస్వాములతో అవగాహన పెరుగుతుంది. వ్యాపార ఒప్పందాలు ఫలిస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంబ పెద్దల సహకారం లభిస్తుంది. భార్య పిల్లలతో సంతోషంగా ఉంటారు. అనుకూల నిర్ణయాలతో మంచి ఫలితాలు పొందుతారు. సంతృప్తిగా ఉంటారు. క్రమంగా శుభయోగాలు కలుగుతాయి. ఆర్థిక సమస్యలు తొలగుతాయి. శారీరక శక్తి లభిస్తుంది. ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. మనశ్శాంతి కలుగుతుంది. ఉద్యోగ అంశాల్లో మిశ్రమ ఫలితం. ఖ్యాతి లభిస్తుంది. దగ్గర వారికి మేలు జరుగుతుంది. సాయి నామం ఉత్తమ ఫలాన్ని ఇస్తుంది. ఈరోజు మీరు చేసే ప్రయాణాలు లాభిస్తాయి. పై అధికారితో చర్చ జరపడం వల్ల జీవితం కొత్త మలుపు తిరుగుతుంది. దాదాపుగా మీ అన్ని ప్లాన్లను పూర్తి చేయడం వల్ల లాభాలు వస్తాయి. అయితే అతిథి రాకతో మీ ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. దైవ చింతనతో విఘ్నాలను అధిగమిస్తారు. నవగ్రహ శ్లోకాలు చదువుకుంటే మనశ్శాంతి లభిస్తుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి. ఈరోజు ఈ రాశి వారు ప్రతి అడుగు అభివృద్ధి వైపే వేయండి. ముఖ్య కార్యాల్లో లాభం ఉంటుంది. పట్టుదల విజయాన్ని ఇస్తుంది. వ్యాపారంలో నష్టాలు రాకుండా జాగ్రత్త వహించాలి. మాట పట్టింపులు పనికిరావు. మిత్రుల సలహాల వల్ల ఆపదలు తొలగుతాయి. కుటుంబ సభ్యులతో సంప్రదించి చేసే పనులు విజయాన్ని ఇస్తాయి. వ్యాపారం లాభసాటిగా ఉంటుంది. స్నేహితుల సహకారం లభిస్తుంది. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. కళాకారులకు మంచి అవకాశాలు వస్తాయి. కష్టపడితే అద్భుత ఫలితం సాధిస్తారు. మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది. కొత్త పరిచయాలతో పనులు నెరవేరుతాయి. వివాదాలకు దూరంగా ఉండండి. కోర్టు కేసుల్లో అనుకూల ఫలితాలు పొందుతారు. విద్యార్థులకు శ్రమ పెరుగుతుంది. ఉన్నత విద్యా ప్రయత్నాల్లో ఆటంకాలు ఏర్పడవచ్చు. సహోద్యోగులతో అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు. ఓపికతో పనులు పూర్తి చేయడం అవసరం. భూముల విషయంలో తగాదాలు ముందుకు రావచ్చు. వ్యాపారులు కొత్త ఒప్పందాలు చేసుకుంటారు. తప్పనిసరి అయితే తప్ప ముఖ్యమైన కార్యాలను మొదలుపెట్టవద్దు. ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఇబ్బందులు ఉంటాయి. తోటివారి సహకారంతో విజయం లభిస్తుంది.
ఆర్థిక సమస్యలు పెరిగే అవకాశం ఉంది. ఆత్మస్థైర్యం సర్వదా రక్షిస్తుంది. కలహాలకు దూరంగా ఉండండి. మేలు జరుగుతుంది. ఆఫీసులోని అధికారితో లేదా వ్యాపార రంగంలో వ్యాపారవేత్తల సహకారం ఉండవచ్చు. మీ పని నైపుణ్యంతో మీరు శత్రువులపై విజయం సాధిస్తారు. అలాగే ఈ రోజు మీకు కొన్ని ఖర్చులు ఉండవచ్చు. మీరు గృహ వినియోగానికి ఇష్టమైన వస్తువును కొనుగోలు చేస్తారు. మీ మంచితనంతో మీ గౌరవం మరింత పెరుగుతుంది. శ్రీరామ రక్షా స్తోత్రం పఠించండి. ఆపదల నుంచి బయటపడతారు. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి. ఈ రాశి వారికి ఈరోజు సకల శుభాలు చేకూరుతాయి. అనుకున్నది జరుగుతుంది. ఉద్యోగ ఫలాలు ఆనందాన్నిస్తాయి. పలు మార్గాల్లో విజయం ఉంటుంది. వ్యాపార లాభం విశేషంగా ఉంటుంది. దృఢ సంకల్పంతో బంగారు భవిష్యత్తును నిర్మించుకుంటారు. ఇంట్లో వారితో సఖ్యత అవసరం. ధన లాభం సూచితం. ప్రారంభించిన పనులు అనుకూలంగా పూర్తవుతాయి. స్థిర చరాస్తుల మూలంగా ఆదాయం పెరుగుతుంది. పెట్టుబడులకు అనుకూలమైన సమయం. ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. కొత్త ఉద్యోగంలో సంతృప్తిగా ఉంటారు. ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరిగినప్పటికీ శ్రమకు తగిన ఫలితం పొందుతారు. సమాజంలో గుర్తింపు పెరుగుతుంది. శుభకార్య ప్రయత్నాలు కలిసి వస్తాయి. అధికారులతో సంబంధాలు మెరుగవుతాయి. రాజకీయ నాయకులకు అనుకూల వాతావరణం. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు హాజరవుతారు. పలుకుబడితో పనులు నెరవేరుతాయి. కొత్త వాహనం కొనుగోలు చేసే అవకాశం. సమయానికి తగిన నిర్ణయాలను తీసుకుంటారు. గొప్ప విజయాలు సొంతమవుతాయి. శుభయోగాలు ఉన్నాయి. భూలాభం ఉంటుంది. ఆర్థిక స్థితి బాగుంటుంది. నలుగురిలో ప్రత్యేకమైన గుర్తింపు లభిస్తుంది. ఖర్చులు పెరుగుతాయి. బాధ్యతాయుతంగా ప్రవర్తించి అధికారుల మన్ననలు పొందుతారు. భవిష్యత్తుకు మేలు చేసే పనులు చేపడతారు. మిత్రబలం పెరుగుతుంది. ఒడిదుడుకులు తొలగుతాయి. ఏదైనా కొత్త నిర్మాణ పనులను ప్రారంభించవచ్చు. చాలా కాలంగా తీరని ఒక కోరిక కూడా తీరుతుంది. విందు వినోదాలు శుభకార్యాల్లో పాల్గొనవచ్చు. ఇష్ట దేవతా ధ్యానం శుభప్రదం. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి. ఈ రాశి వారికి ఈరోజు శుభప్రదమైన సమయం. అనుకున్న పనులు సమయానికి పూర్తి చేస్తారు. ఉద్యోగం బాగుంటుంది. వ్యాపారంలో స్వల్ప విజయం ఉంటుంది. ఆర్థిక స్థితి ఉత్తమం. స్థానచలన సూచన ఉంది. అదృష్టవంతులవుతారు. మంచి జీవితం లభిస్తుంది. భూ గృహ వాహనాది లాభాలు ఉన్నాయి. ఇంట్లో శుభం జరుగుతుంది. ఇంట్లోకి కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. కుటుంబ పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. అనవసరమైన వివాదాల్లోకి వెళ్లకుండా పనులపై శ్రద్ధ చూపాలి. ఆరోగ్యం అనుకూలిస్తుంది. రోజువారీ వ్యాపారం లాభదాయకంగా కొనసాగుతుంది. వ్యాపారులకు భాగస్వాములతో అవగాహన పెరుగుతుంది. ఆస్తుల విషయంలో తగాదాలు రావచ్చు. వ్యవసాయదారులకు వాతావరణం అనుకూలిస్తుంది. సౌభాగ్య యోగం ఉంటుంది. తలచిన కార్యాలు శీఘ్రంగా పూర్తవుతాయి. కీర్తి లభిస్తుంది. అందరితో స్నేహంగా ఉంటారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. తలపెట్టిన పనుల్లో జాప్యం జరగవచ్చు. ఓపిక అవసరం. స్నేహితులు ఆత్మీయుల సహకారం లభిస్తుంది. భూముల విషయంలో కలిసి వస్తుంది. జీవితాశయం వైపు అడుగులు వేస్తారు. పట్టుదల అధికమవుతుంది. ధన లాభం ఉంటుంది. అనవసరమైన ఖర్చు పెరుగుతుంది. కాలం వృధా కాకుండా జాగ్రత్త పడాలి. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పనులు చేయండి. ఈరోజు అదృష్టం కలిసి వస్తుంది. జీవిత భాగస్వామి నుంచి వ్యాపారంలో మద్దతు పొందుతారు. ఈరోజు మీ పని పట్ల ఆసక్తి అలాగే ఉంటుంది. కార్మిక వర్గాలకు కూడా ఈరోజు చాలా మంచి రోజు కానుంది. ఉద్యోగస్తులు పురోగతిని పొందగలరు. ఈరోజు మీ మనస్సుకు ప్రశాంతత లభిస్తుంది. ఆఫీసులో అధిక పని కారణంగా అలసిపోవచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఆంజనేయ ప్రార్థన శుభదాయకం. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహరాశి. ఈ రాశి వారికి ఈరోజు ప్రయత్నపూర్వక కార్యసిద్ధి ఉంటుంది. వ్యాపారంలో బాగుంటుంది. ధనలాభం సూచితం. సమస్యల నుంచి బయటపడతారు. అనుకున్నది సాధిస్తారు. అధికారుల వల్ల కలిసి వస్తుంది. మనోబలంతో ముందుకు వెళ్లి శ్రేష్టమైన భవిష్యత్తును సొంతం చేసుకుంటారు. ఆటంకపరిచేవారు ఉంటారు. మీ కర్తవ్యాన్ని సమర్థవంతంగా నిర్వర్తించండి. పిల్లల చదువు విషయంలో ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. అనుకూల ఫలితాలు ఉంటాయి. శుభకార్య ప్రయత్నాలు కలిసి వస్తాయి. వృధా ఖర్చులు ఉంటాయి. ఉద్యోగులకు పని భారం పెరుగుతుంది. సహోద్యోగులతో సత్సంబంధాలు ఉంటాయి. అధికారుల ఆదరణ పెరుగుతుంది. వ్యాపారం లాభసాటిగా సాగుతుంది. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఆశాజనకంగా ఉంటాయి. సంగీత సాహిత్య కళాకారులకు ఆదరణ లభిస్తుంది. బంధుమిత్రుల సహకారం పొందుతారు. కోర్టు కేసుల్లో అనుకూల ఫలితాలు ఉంటాయి. రాజకీయ ఒత్తిళ్లు ఎదురుకావచ్చు. వ్యవసాయదారులకు రాబడి సంతృప్తికరంగా ఉంటుంది. నిర్మాణ కార్యక్రమాలను చేపడతారు. ఆదాయంలో హెచ్చుతగ్గులు ఉన్నా సంతృప్తి పొందుతారు. మనోబలం వల్ల విజయం దక్కుతుంది. కొందరి సహకారంతో గొప్పవారవుతారు. మిత్రులతో ఆనందాన్ని పంచుకుంటారు. ప్రశంసించేవారు ఉంటారు. ఆశయ సాధనలో అవరోధాలను సునాయాసంగా అధిగమిస్తారు. ధైర్యం అవసరం. ఆధ్యాత్మిక చింతన రక్షిస్తుంది. విషయాలను మరీ లోతుగా ఆలోచించవద్దు. ఈరోజు మిశ్రమ రోజు కానుంది. ఈ రోజు మీ క్లీన్ ఇమేజ్ సమాజానికి తెలుస్తుంది. ప్రస్తుతానికి కొనసాగుతున్న పనిలో కొంత జాగ్రత్త వహించండి. ఉద్యోగస్తులకు ఈ రోజు ప్రమోషన్ అవకాశాలు లభిస్తాయి. దుర్గా దర్శనం శుభప్రదం. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్యా రాశి.
ఈ రాశి వారికి ఈరోజు కార్యసిద్ధి గోచరిస్తుంది. అధికార లాభాన్ని పొందుతారు. ఉద్యోగంలో మంచి జరుగుతుంది. వ్యాపారంలో కొంత శ్రమ ఉన్నా ఫలితం బాగుంటుంది. కుటుంబ సభ్యులకు శుభం జరుగుతుంది. ఇంట్లో శాంతి నెలకొంటుంది. ఆర్థికంగా మేలు జరుగుతుంది. కాలాన్ని సద్వినియోగం చేసుకోండి. శుభవార్తను వింటారు. కష్టానికి తగిన ప్రతిఫలం పొందుతారు. పాత స్నేహితులను కలుసుకుంటారు. అపోహల వల్ల అనవసరమైన భయాలు కలుగుతాయి. మనోధైర్యం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. బుద్ధి బలంతో ఒక పనిలో విజయం సాధిస్తారు. ఆర్థికంగా బలపడతారు. ధర్మ కార్యాచరణతో శాంతి నెలకొంటుంది. సంతోషంగా కాలం గడుస్తుంది. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. కోర్టు పనులు కలిసి వస్తాయి. పారిశ్రామికవేత్తలు న్యాయపరమైన చిక్కుల నుంచి బయటపడతారు. బంధువులతో అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు. భూముల కొనుగోలులో జాగ్రత్త వహించడం మంచిది. కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. కుటుంబ పెద్దల సహకారం లభిస్తుంది. ప్రయాణాలు కలిసి వస్తాయి. తీర్థయాత్రలకు వెళ్లే అవకాశం. కొత్త వస్తువులు కొంటారు. కళాకారులకు ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. సహోద్యోగులతో విభేదాలు రావచ్చు. పని భారం పెరుగుతుంది. రాజకీయ సమస్యలు పరిష్కారమవుతాయి. ఖర్చుల నియంత్రణ అవసరం. ప్రభుత్వ పనులు అనుకూలిస్తాయి. ఆస్తి లాభం చేకూరుతుంది. దీంతో పాటు ఈరోజు సమాజంలో మీ ప్రతిష్టకు ఖచ్చితంగా పెరుగుతుంది. పెరిగిన బాధ్యతల కారణంగా కొన్ని అసౌకర్య పరిస్థితులు తలెత్తవచ్చు. అందుకు భయపడవద్దు. సాయంత్రం నుంచి రాత్రి వరకు పాత మిత్రుల కలయిక ఉంటుంది. మనసు ఉల్లాసంగా ఉంటుంది. శుభ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఉంటుంది. హనుమంతుణ్ణి పూజించడం శుభప్రదం. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. తులారాశి. ఈ రాశి వారికి ఈరోజు అదృష్ట యోగం ఉంది. లక్ష్యం సిద్ధిస్తుంది. అంతా మంచే జరుగుతుంది. ఉద్యోగంలో పైకి వస్తారు. అధికారుల ప్రశంసలు ఉంటాయి. రుణ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. గొడవలు వద్దు. కుటుంబ సభ్యులతో చర్చించి నిర్ణయం తీసుకోండి. మేలు చేసేవారు ఉంటారు. భవిష్యత్తుకై ప్రణాళికను సిద్ధం చేసుకోండి. కోరుకున్నట్లే జరుగుతుంది. మంచితనంతో అందరినీ ఆకట్టుకుంటారు. సమాజంలో గౌరవ మర్యాదలు గుర్తింపు పొందుతారు. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. కొత్త పనులు ప్రారంభించే ఆలోచన చేస్తారు. కష్టానికి తగిన ప్రతిఫలాన్ని పొందుతారు. పదోన్నతి, స్థానచలన సూచన. ఉద్యోగులకు అధికారుల ఆదరణ లభిస్తుంది. నాయకులతో సత్సంబంధాలు కొనసాగుతాయి. వాహనం మూలంగా పనులు నెరవేరుతాయి. భూములు కొనుగోలు చేస్తారు. ఆస్తుల విషయంలో తగాదాలు పరిష్కారమవుతాయి. ఆస్తుల మూలంగా ఆదాయం పెరుగుతుంది. ఇంట్లో సంతృప్తికర వాతావరణం ఉంటుంది. కుటుంబ పెద్దల సహకారాన్ని పొందుతారు. కళాకారులకు మంచి అవకాశాలు వస్తాయి. ఆదాయం క్రమంగా పెరుగుతుంది. వ్యాపార ఒప్పందాలు ఫలిస్తాయి. గొప్ప విజయాలు ఉంటాయి. మీ ఆలోచనలే మీ అదృష్టానికి బాటలు వేస్తాయి. కార్యసాధనలో శుభ ఫలితాలు సాధిస్తారు. అన్ని విధాలుగా పైకి వచ్చే సమయం ఇది. చక్కటి ప్రణాళికలు రచించి ప్రతి క్షణాన్ని అభివృద్ధి కోసం వెచ్చించండి. ఆర్థికంగా బాగుంటుంది. కర్తవ్య నిర్వహణలో సంతృప్తి లభిస్తుంది. ప్రాపంచిక సుఖాలు పెరుగుతాయి. ఈరోజు మీరు మీ జీవిత భాగస్వామి నుంచి పూర్తి మద్దతు పొందుతారు. ఈరోజు వ్యాపారం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. దీంతో పాటు మీ గౌరవం మరింత పెరుగుతుంది. ఇష్ట దైవాన్ని స్మరించండి. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి. ఈ రాశి వారు ఈరోజు మనోబలంతో విజయం సాధిస్తారు. కోరుకున్న జీవితం లభిస్తుంది. స్వయంగా చేసే పనుల్లో కార్యసిద్ధి ఉంటుంది. ధర్మ మార్గంలో పేరు సంపాదిస్తారు. పెద్దల మెప్పు పొందుతారు. వివాదాలకు దూరంగా ఉండాలి. వ్యాపారంలో కొంత మేలు జరుగుతుంది. మిత్రుల సహాయంతో ఒక పని పూర్తవుతుంది. సమస్యల నుంచి బయటపడతారు. ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. శుభకార్యాలకు హాజరవుతారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. పెద్దల సహకారంతో పనులు పూర్తవుతాయి. ఇంట్లో వాతావరణం సంతృప్తికరంగా ఉంటుంది. ఉత్సాహంతో పనులు చేస్తారు. అయితే ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. ఉద్యోగంలో పదోన్నతి, స్థానచలన సూచన. కళాకారులకు కొత్త అవకాశాలు వస్తాయి. వ్యాపారులకు మంచి సమయం. అయితే భారీ పెట్టుబడుల విషయంలో 1-2 సార్లు ఆలోచించి కుటుంబ పెద్దలు, వృత్తి నిపుణులతో చర్చించి తగిన నిర్ణయాలు తీసుకోవడం మంచిది. లేదంటే కొన్ని రోజులు వాయిదా వేసుకోవడం మంచిది. అప్పుగా ఇచ్చిన డబ్బు ఆలస్యంగా చేతికి అందుతుంది. ఆర్థిక ఒప్పందాలు కలిసి వస్తాయి. విద్యార్థులు మంచి విద్యాలయంలో చేరతారు. వాహనం మూలంగా ఖర్చులు పెరుగుతాయి. గత వైభవం లభిస్తుంది. అదృష్ట యోగం ఉంది. కష్టాలు క్రమంగా దూరమవుతాయి. విశేషమైన శక్తి లభిస్తుంది. ఆటంకాలు తొలగుతాయి. ఉత్సాహంతో పనులు ప్రారంభించండి. శ్రమకు తగిన ప్రతిఫలం వెంటనే వస్తుంది. ఉద్యోగ వ్యాపారాల్లో బాగుంటుంది. బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. తగినంత విశ్రాంతి దొరుకుతుంది. చంద్ర శ్లోకం చదువుకోవాలి. ఈరోజు సగం మంది దాన ధర్మాలు చేయడంలో గడుపుతారు. ఇతరులకు సహాయం చేయడం ద్వారా మీరు పొందే ఆత్మ సంతృప్తి మరే ఇతర ప్రాపంచిక ఆనందంతో పోల్చలేము. హనుమనామ స్మరణ మంచిది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ధనుస్సు రాశి. ఈరోజు ఈ రాశి వారికి ధనధాన్య లాభాలు ఉన్నాయి.
కార్యాలు త్వరగా పూర్తవుతాయి. బుద్ధి చురుగ్గా పనిచేస్తుంది. ఉద్యోగ వ్యాపారాల్లో శుభ ఫలితాలు ఉన్నాయి. పెద్దల మన్ననలు అందుకుంటారు. మేలు చేసేవారు ఉంటారు. గతంలో ఆగిన పనులు ఇప్పుడు ప్రారంభమవుతాయి. ఒక శుభవార్తను వింటారు. దగ్గరి వారితో గొడవలు రాకుండా చూసుకోవాలి. శ్రమ అధికమవుతుంది. కష్టానికి తగ్గ ప్రతిఫలం అందుతుంది. సామరస్య ధోరణితోనే పనులు ముందుకు సాగుతాయి. బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఖర్చు పెరుగుతుంది. మాట తీరుతో ఆకట్టుకుంటారు. మిత్రబలం పెరుగుతుంది. శుభవార్తను వింటారు. అనవసరపు ఖర్చులు పెరుగుతాయి. డబ్బు దుర్వినియోగం ఎక్కువగా ఉంటుంది. కోర్టు కేసు మీకు అనుకూలంగా పరిష్కారం అవుతుంది. ఆస్తుల కొనుగోలు మీద ఆసక్తి చూపిస్తారు. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు తలెత్తినప్పటికీ ఆరోగ్యం కుదుటపడుతుంది. కొందరు స్నేహితుల తీరు చూసి ఆందోళన చెందుతారు. శుభకార్యాల్లో పాల్గొంటారు. విదేశాల్లో ఉన్న సంతానం నుంచి శుభవార్తలు అందుకుంటారు. సంతాన యోగానికి సంబంధించి తీపి కబురు మీ చెవిన పడుతుంది. పని విషయంలో పై అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. ప్రేమ వ్యవహారం ఫలించి విహారయాత్రలు చేస్తారు. ఈరోజు మీ నిర్ణయాలలో పొరపాట్లు సరిచేసుకునే యత్నాలు చేస్తారు. ఉద్యోగాలలో ఊహించని మార్పులు ఉండవచ్చు. ఇంట బయట ఒత్తిళ్లు పెరుగుతాయి. వాహన యోగం ఉంది. భూ వివాదాలు కొలిక్కి వస్తాయి. రాజకీయ వర్గాలకు శ్రమాధిక్యమే తప్ప ఫలితం కనిపించదు. ఆసక్తికర విషయాలు తెలుస్తాయి. దైవ చింతన పెరుగుతుంది. వ్యాపారాలు ఉద్యోగాలలో కొత్త అవకాశాలు ఉంటాయి. ఆలోచనలు స్థిరంగా ఉంటాయి. ఆలయాలను సందర్శిస్తారు. ఈరోజు హనుమాన్ చాలీసా పఠించిన, సుందరకాండ పారాయణం చేసిన విశేష ఫలితం. సకల సమస్యల నుంచి బయటపడతారు. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలే గోచరిస్తున్నాయి. మకర రాశి. ఈరోజు ఈ రాశి వారికి మంచి కాలం నడుస్తోంది. ఆత్మవిశ్వాసంతో పనిచేసి లాభాన్ని పొందుతారు. ఆర్థికంగా శుభ ఫలితం లభిస్తుంది. అభీష్టాలు సిద్ధిస్తాయి. ప్రయత్న లోపం పనికిరాదు. ఉద్యోగంలో మేలు జరుగుతుంది. మనోబలం రక్షిస్తుంది. ఎంత కష్టపడితే ఫలితం అంత రెట్టింపు ఉంటుంది. కుటుంబ సభ్యులకు శుభం జరుగుతుంది. ఎదురు చూస్తున్న పని ఒకటి పూర్తవుతుంది. శత్రువులు మిత్రులవుతారు. భవిష్యత్తు ఆశాజనకంగా ఉంటుంది. గత వైభవం లభిస్తుంది. ఉద్యోగంలో ఉన్నత స్థితి కలుగుతుంది. ధైర్య సాహసాలతో ముందుకు సాగండి. పెద్దల సలహాతో ఒక పని పూర్తి చేస్తారు. ఎదురు చూస్తున్న ఒక విషయంలో పురోగతి లభిస్తుంది. శుభవార్తను వింటారు. విశ్రాంతి అవసరం. ఆర్థిక సమస్యలు కొంతవరకు తొలగిపోతాయి. కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. కొన్ని ప్రధాన సమస్యలు సైతం తీరుతాయి. బంధువులు మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. భూములు వాహనాలు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఇంటి నిర్మాణ యత్నాలను ముందడుగు వేస్తారు. కోర్టు వ్యవహారంలో సానుకూల సంకేతాలు ఉంటాయి. వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. ఉద్యోగాలలో అనుకున్న లక్ష్యాలు నెరవేరుతాయి. పరిచయాలు మరింత పెరుగుతాయి. పాత సంఘటనలు గుర్తుకు వస్తాయి. వ్యాపారాలు ఉద్యోగాలలో పురోభివృద్ధి ఉంటుంది. సన్నిహితుల సాయం అందుతుంది. ధన వస్తు లాభాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. ఇల్లు కొనే ప్రయత్నం చేస్తారు. కొత్త ఆదాయ మార్గాలకు ప్రయత్నాలు చేస్తారు. మంచి పరిచయాలు పెరుగుతాయి. రియల్ ఎస్టేట్ వారికి 3 పువ్వులు 6 కాయలుగా ఉంటుంది. భార్యా పిల్లలు ఎంతగానో సహాయ సహకారాలు అందిస్తారు. బంధువులతో విభేదాలు తలెత్తే అవకాశం ఉంది. విద్యార్థులు శ్రమ మీద రాణిస్తారు. రాజకీయాలు సామాజిక సేవా రంగాల్లో ఉన్నవారికి సమయం అనుకూలంగా ఉంటుంది. విందులు వినోదాల్లో పాల్గొంటారు. ప్రేమ వ్యవహారాలలో ముందడుగు వేస్తారు. ఈరోజు శివారాధన వలన గ్రహ దోషాల నుంచి బయటపడతారు. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి అనుకోని సంఘటనలు ఎదురైనా మంచి ఫలితాలే గోచరిస్తున్నాయి. కుంభరాశి. ఈరోజు ఈ రాశి వారికి అభీష్టాలు సిద్ధిస్తాయి. శుభయోగం ఉంది. అధికార లాభం ఉంది. అర్హతకు తగ్గ ఫలితం లభిస్తుంది. చంచలత్వం పనికిరాదు. సహనంతో లక్ష్యాన్ని చేరుకుంటారు. ఆటంకాలు ఉన్నా అంతిమంగా విజయం వరిస్తుంది. మిత భాషణం వల్ల మేలు చేకూరుతుంది. దైవ బలం కాపాడుతుంది. గొప్పవారితో పరిచయాలు పెరుగుతాయి. ఒక మేలు జరుగుతుంది. పనులు త్వరగా పూర్తవుతాయి. అనుకున్నది సాధిస్తారు. నిండు మనసుతో చేసే పనులు విజయాన్ని ఇస్తాయి. ఉద్యోగ వ్యాపారాల్లో శుభయోగాలు ఉన్నాయి. గృహంలో శుభం జరుగుతుంది. తోటి వారి సహకారంతో బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తారు. ఆరోగ్యం బాగుంటుంది. ఒక శుభవార్త ఆనందాన్ని ఇస్తుంది. అంతా మంచే జరుగుతుంది. స్వగృహం కలిగి ఉండాలన్న మీ చిరకాల వాంఛ ఫలిస్తుంది. ఆధ్యాత్మిక చింతనతో ప్రశాంతంగా గడుపుతారు. ఆశించిన స్థాయిలో ఆదాయం పెరుగుతుంది. రాజకీయాల్లో ప్రవేశించే అవకాశం ఉంది. సంఘంలో పలుకుబడి పెరుగుతుంది. ఉద్యోగంలో పని ఒత్తిడి తగ్గుతుంది. అనవసరపు పరిచయాలు ఏర్పడే అవకాశం ఉంది. సమీప బంధువుల్లో ఒకరికి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. విద్యార్థులు సునాయాసంగా ఉత్తీర్ణతను సాధిస్తారు. లాయర్లకు డాక్టర్లకు అనుకూలమైన సమయం. టెక్నాలజీ నిపుణులకు విదేశాల నుంచి చల్లని కబురు అందుతుంది. ప్రేమ వ్యవహారాలలో ముందడుగు వేస్తారు. ఈ రోజు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి కొందరు ప్రయత్నిస్తారు. చుట్టూ జరుగుతున్న విషయాల పట్ల ఎక్కువ ఆలోచించకుండా మీ పని మీరు చేసుకోవడం వలన మంచి ఫలితాలు పొందుతారు. బంధుమిత్రులతో అకారణంగా విభేదాలు నెలకొంటాయి. జాగ్రత్తగా ఉండడం మంచిది. ఆకస్మిక ఆరోగ్య సమస్యలు చికాకు పరుస్తాయి. విద్యార్థులకు అంచనాలు తారుమారు కాగలవు. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి అనుకోని సమస్యలు ఎదురైనా మంచి ఫలితాలే గోచరిస్తున్నాయి. మీనరాశి.
ఈరోజు ఈ రాశి వారికి శుభయోగాలు గోచరిస్తున్నాయి. ఆర్థిక అంశాలు బాగున్నాయి. దైవ బలంతో పనులు పూర్తవుతాయి. లక్ష్యాన్ని చేరాలంటే బాగా కష్టపడాలి. ఖర్చు విషయంలో జాగ్రత్త. మిత్రుల వల్ల ఉపకారం జరుగుతుంది. అపోహలు తొలగుతాయి. ఒక శుభవార్తను వింటారు. నిరుత్సాహపరిచే సంఘటనలు ఉంటాయి. బుద్ధి బలంతో వాటిని ఎదుర్కోవాలి. సంఘంలో మంచి ఫలితాలు ఉంటాయి. ప్రయత్నం ద్వారా ఒక పెద్ద అవకాశం వస్తుంది. భవిష్యత్తు అనుకూలంగా ఉంటుంది. బాధ్యతలను చక్కగా నిరూపిస్తారు. ఆత్మవిశ్వాసం ముందుకు నడిపిస్తుంది. కుటుంబ సభ్యులతో ఆనందాన్ని పంచుకుంటారు. ఆస్తిని కూడగడతారు. ఆర్థిక పరిస్థితులు మెరుగవుతాయి. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. కొత్త పనులను ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు. సోదరులు సోదరీమణులతో వివాదాలు తీరుతాయి. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా సాగుతాయి. దీర్ఘకాలిక రుణాలు తీరి ఊరట చెందుతారు. గతాన్ని మరచిపోవలసిన సమయం ఇది. భవిష్యత్తు కోసం ప్రణాళికలు రూపొందించుకొని ముందుకు సాగడం ఉత్తమమైన నిర్ణయం. ప్రశాంతంగా సాగిపోతారు. ఉద్యోగ ప్రయత్నాలు ఆశాజనకంగా ఉంటాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. స్నేహితులతో విందులు వినోదాల్లో పాల్గొంటారు. మానసిక ఆందోళనలు తగ్గిపోతాయి. అనుకున్న పనులు నెరవేరుతాయి. కొన్ని పనులు అతి వేగంగా పూర్తవుతాయి. మీ పిల్లల్లో ఒకరికి దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. సమీప బంధువులతో విభేదాలు తలెత్తే అవకాశం ఉంది. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నాయి. ఎవరికి హామీలు ఉండవద్దు. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు లభిస్తాయి. ప్రేమ వ్యవహారాలు మందకొడిగా నడుస్తాయి. ఈ రోజు అవసరానికి కావలసిన ధనం చేతికందుతుంది. నూతన వస్తువులను కొనడానికి సమయం ఆసన్నమైంది. కుటుంబ విషయాలలో ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. శుభ ఫలితాల కోసం నవగ్రహ శ్లోకాలు పఠించండి. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.